ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 82 పరుగుల తేడాతో ఓటమి చెందింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్. ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్లు ఆడింది. అందులో 7 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. అయితే మిగిలిన మ్యాచ్ల్లో కచ్చితంగా సన్రైజర్స్ హైదరాబాద్ గెలవాలి. అందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సన్రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పడుతుందని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అయితే దారుణంగా ఓడిపోయిందని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బౌలింగ్లో రాణించినా బ్యాటింగ్లో మాత్రం విఫలమయ్యారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. రాబోయే 2 మ్యాచ్ల్లో ఇలాగే ఆడితే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్కు చేరుకోవడం చాలా కష్టం అవుతుందని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.